నమస్కారం గురుగారండి. ఇప్పటి వరకు మన ఆలమూరు అయ్యప్ప స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్న పీఠాధిపతులు ఎవరెవరు, ఎంతమంది వచ్చారో వారి పేర్లు తెలియజేయగలరా? స్వామి, పీఠాధిపతులు మొట్టమొదటిగా మన ఆలయానికి వచ్చిన పీఠాధిపతి త్రిదండి శనధీయర స్వామి గారు వచ్చారు. తర్వాత పరిపూర్ణానంద స్వామి గారు వచ్చారు. మనకి పీఠాధిపతుల్లో మనకి మాతా శివచైతన్య మాతాశ్రీ వచ్చింది. గణపతి సచ్చిదానంద స్వామి కూడా వచ్చారు మన ఆలయానికి. మరి శారదాపీఠం విశాఖపట్నం శారదాపీఠాధిపతి కూడా మన ఆలయానికి వచ్చేశారు. దండిస్వామి గారు వచ్చేశారు. అలా ఎంతోమంది పీఠాధిపతులే కాకుండా స్వామీజీలు వచ్చి ఎన్నో ప్రవచనాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం జరిగేది. తిరుమల తిరుపతి దేవస్థానం దాసాహిత్య ప్రాజెక్టు అనంతీర్థాచార్యులు గారు ఎన్నో కార్యక్రమాలు జరిపించారు. ఇక్కడ మహానుభావులు ఎంతోమంది. ఈ ఆలయానికి రాని వాళ్ళు మన అసలు వీళ్ళు ఎవరు రాలేదు అంటే అందరూ వచ్చారని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పీఠాధిపతులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మైసూరు గణపతి సచ్చిదానంద గారు వచ్చారు. ఇక్కడికి పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిపించారు మహానుభావులు. వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి ఎలా వచ్చారో మళ్ళీ నేను వెళ్ళి వస్తారా స్వామి అంటే వచ్చే పరిస్థితిలో లేరు. అంత ఎదిగిపోయారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా. ఆ విధంగానే పీఠాధిపతులే కాకుండా గరీవాడి నరసింహారావు, నేను ఆయనతో అన్నాను, స్వామి మీరు వచ్చారు ఇక్కడికి, మళ్ళీ నాకు రెండోసారి రాలేరు, మీరు అంత ఎదిగిపోతారన్నాను. అలాగే ఎదిగిపోయారు. సెకండ్ కోటేశ్వర గారు అలాగే 2 రోజులు కార్యక్రమం చేసి 2 రోజులు ఉన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎదగటమే కాకుండా వారే కాదు, ఈ ఆలయం కట్టినప్పుడు మొట్టమొదటిగా ఈ ఉత్సవం చేయాలనే సంకల్పం నాకు కలిగింది. మొదటి సంవత్సరమే ఎలా చేయాలి, ఎవరు సలహా లేదు, ఏ బ్రాహ్మణులు కానీ ఎవరు కానీ సలహా చెప్పలా. నేనే ఆలోచించుకుని ఆభరణాలు పెట్టి ఒకటి చేసి, ఆ పెట్టిలో ఆళ్ళ దగ్గర బయట ఆభరణాలు తెచ్చి ఆ పెట్టిలో పెట్టి 12 మంది 10th క్లాస్ పిల్లలు చదువుతుంటే వాళ్ళని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టి వాళ్ళకి జ్యోతులు వెలిగించి చేతిలో పెట్టి ఈ గ్రామం అప్పుడు ఆ శోభాయాత్ర ఆ 12 మందితో చేశారు. అది మొదటి సంవత్సరం. ఆ 12 మంది ఇవాళ ఎక్కడ ఉన్నారు? సగం మంది బెంగళూరులో, సగం మంది అమెరికాలో ఉన్నారు. ఒక్క అమ్మాయి వాడపల్లిలో హౌస్ వైఫ్గా ఉంది. మొన్నే వచ్చింది నా దగ్గరికి, స్వామి నేను మొట్టమొదట జ్యోతి పట్టుకుని ఇలా ఉన్నాను, నా పిల్లలు అద్భుతంగా ఉన్నారు తెలియజేసింది. అలాగే అందుకేనమ్మా 30 సంవత్సరాల నుంచి కూడా అద్భుతంగా వేలాది మంది వచ్చి జ్యోతులు పట్టుకుంటున్నారని తెలియజేసింది. అలా వాళ్ళందరూ బాగుండబట్టే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందుతున్నారు కనుక ఈ కార్యక్రమాలు ఇలా జరుగుతున్నాయి. స్వామి గారండి, శబరిమలలో అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగే కార్యక్రమానికి మన ఆలమూరులో జరిగే దేవాలయంలో జరిగే కార్యక్రమానికి తేడా ఏంటి స్వామి? చాలా తేడా అవుతుంది. చాలా తేడా ఉంటుంది. అది ఒరిజినల్ స్వామి అక్కడ ఒరిజినల్గా ఉండి అందులో నుంచి ఒక అంశం ఇక్కడ ఆయన కావాలని వచ్చారు. ఒరిజినల్కి జరిగినంత నిష్టగా ఇక్కడ జరగాలంటే కష్టం. ఇది అందులో నుంచి అంశ. ఆయన వచ్చాడు, రావటం ఖాయం. ఇక్కడ మిగిలిన ఆలయాల్లా కాదు, మనం కట్టింది కాదు ఇది. కానీ ఆయనకి కావాలది, ఆయనే కోరుకున్నాడు. ఆయనకి ఎలా కావాలో అలా నాకు ప్రేరణ కల్పిస్తున్నాడు. నా సంకల్పాలతో నేను చేస్తున్నాను. అక్కడ చేశారు అనేది కాదు, అక్కడ ఏ రోజు చేస్తే ఆ కార్యక్రమాలు అదే రోజు చేస్తున్నాను. ప్రతి సంవత్సరం 14వ తారీఖు వస్తుంది, 4-5 సంవత్సరాలకు ఒకసారి 15వ తారీఖు వస్తుంది. ఇవాళ 15వ తారీఖు వచ్చింది, మనం 15వ తారీఖు చేస్తున్నాం అంతే. అక్కడ లేనిది అక్కడ లేనేటికి కూడా ఇంకా ఎక్స్ట్రా పెట్టి నేను చేస్తున్నాను. ఖచ్చితంగా అక్కడ ఏ విధంగా ఎంత అక్కడ ఒరిజినల్గా జ్యోతి దర్శనం జరుగుతుంది, ఇక్కడ నేను బెలూన్లో పెట్టి జ్యోతి దర్శనం చూపిస్తున్నాను. అది నా శక్తి. ఇక్కడ అంతకంటే నా శక్తి లేదు. ఆయనది ఒరిజినల్ శక్తి అది. ఇది ఆయన హంస శక్తి. అలాగే పిల్లల్ని పెట్టాను, వాళ్ళు బాగుండాలని, వాళ్ళు చక్కగా ఉద్యోగాలు చేయాలని, చదువుకోవాలని, వివాహాలు కావాలని. ఎంతోమంది చక్కని పిల్లలందరూ 30 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నారు ఆనందం అన్నిట్లో కూడా. మేము బాగున్నాం స్వామి, జ్యోతి పట్టుకున్నాక మాకు ఉద్యోగం వచ్చింది, చదువు వచ్చింది, వివాహం అయింది, ఇలా చెబుతుంటే ఎంత ఆనందం.
ఈ సంవత్సరం 500 మంది వస్తే వచ్చే సంవత్సరం 600 మంది, ఇంకో సంవత్సరం 700 మంది, 12 మందితో పెట్టిన బాలికలు ఎందుకు వస్తున్నారు? వాళ్ళకి మంచి జరిగితేనేగా ఆ విధంగా జరుగుతుంది. అంతకంటే తేడా ఏమీ లేదు. అంత భక్తి, ఆ స్వామి యొక్క అనుగ్రహం కావాలి. ఎక్కడికో వెళ్ళవసరలా. మన భ్రమ, మన మనసులో భక్తి ఉంటే మన దగ్గరే దేవుడు ఉంటాడు. దాన్ని అనుకుని ఈ రోజున మకర సంక్రాంతి రోజు ఈ స్వామికి ఆభరణాల అలంకారం తర్వాత అక్కడ ఎలా చేస్తారో అలాగే చేస్తున్నాం. దర్శనం చేసుకోమని చెప్పాడు అయ్యప్ప స్వామి. సంవత్సరానికి ఒక్కసారి ఆభరణాల అలంకారం తర్వాత దర్శనం చేసుకోమని స్వామి చెప్పాడు. అదే ఆనవాయితీ ఇక్కడ ఏర్పాటు చేశాను. ఆ విధంగా అందంగా జరుగుతూ ఉంటుంది మన ఆలయంలో కూడా. స్వామి గారండి, ఆలమూరు అయ్యప్ప స్వామి వారి విశిష్టత గురించి తెలియజేయగలరా? చాలా మంచి క్వశ్చన్ అడిగావు. ఆలమూరు అయ్యప్ప స్వామి విశిష్టత చెప్పాలంటే ఒక నెల రోజులు పడుతుంది. అంత చరిత్ర ఉంది దీనికి. ఎవరికి తెలియదో నాకే తెలుసు. ఇది ఎలా నిర్మాణమైంది అసలు ఈ ఆలయం? ఐదు సంవత్సరాలు నేను శబరిమల వెళ్ళాను, పాదయాత్ర చేశాను 5 సంవత్సరాలు. 20 సంవత్సరాల దాకా సంతానం లేని నాకు 5 సంవత్సరాల పాదయాత్ర చేసి వచ్చిన తర్వాత కొన్ని సందర్భంలో అద్భుతం జరిగి ఒక పిల్లని తెచ్చి పెంచుకుందామని తీసుకురాబోయే టైంలో ఈమెకి గర్భవతి అని తెలిసింది. పెద్ద మలుపు తిరిగింది లైఫ్. అప్పుడు పడుకుంటే కలలో స్వామి కనపడితే, ఏం కావాలి మీకు నిదర్శనం చెప్పండి? ఒకటే నిదర్శనం చెబుతున్నాను మీ అందరికీ. ఈమె గర్భవతి అన్న తర్వాత జనవరి 1వ తారీఖున మన ఇంట్లో ఆడపిల్ల పడుతుందని చెప్పాను నేను. అది చాలదా మీకు నిదర్శన? అలాంటి ఎన్ని ఉన్నాయి అంటే ఒక నెల సరిపోతుంది నేను చెప్పాలంటే ఈ ఆలయాన్ని గురించి. అది నాన్న ఆవేశంగా ఎందుకు చెప్పానంటే అన్ని ఉన్నాయి దాని యొక్క స్వామి శక్తి. అది స్వామి గారండి, మీ నేపథ్యం ఏమిటో తెలియజేయగలరా? అలాగే ఇలా ఈ దైవ కార్యక్రమాలకి మీరు ఎలా రాగలిగారు? ఎందుకు వచ్చారు? ఈ నేపథ్యం అని కాదు, నా ఆశయం ఈ ప్రాంతం అంతా ఆధ్యాత్మిక తీర్చిదిద్దటమైన ఆశయం. నా కోసం నేను బతకట్లా, నేను ఇతరుల కోసమే బతుకుతున్నాను. అందరూ బాగుండాలనే బతుకుతున్నాను. అవసరం వస్తే నా ఇంట్లో వాళ్ళని కూడా మర్చిపోయి బతుకుతున్నాను. 24 గంటలు నేను ఆధ్యాత్మికంగానే ఉంటున్నాను. అందరూ బాగుండాలి. ఆ రకంగానే ఆధ్యాత్మిక నా గురువులు పెద్దల దగ్గర తెలుసుకుంది, నేర్చుకుంది. 10 మాటలు గ్రామాల్లో భగవద్గీత భాగవతాలు ప్రవచన రూపంలో నేను ఎంతో అందిస్తున్నాను. అంతేకాదు ఆన్లైన్ క్లాసుల్లో రోజు నిద్రపోకుండా తెల్లారుజామున 5 గంటలకు ఎంతోమందికి బోధలు చేస్తున్నాను. నా జీవితమే ఆధ్యాత్మికం. నా జీవితమే ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మికంగా అందించటం. దాంట్లో నేను అనుభూతి చెందుతున్నాను కనుక అది అందరికీ పంచాలని నేను నిర్ణయించాను. ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేయటానికి మీలో అంతటి శక్తి ఎలా వచ్చింది స్వామి? ఇంత పెద్ద కార్యక్రమం కాదు, ఇంకా ఇంతకంటే ఎంత కార్యక్రమం చేయగలననే ధైర్యం కూడా ఉంది. ఎందుకు వచ్చిందంటే మనం చేస్తే కదా, ఆయన వెనకాల ఉండి చేయించుకుంటున్నాడు కనుక ఇది జరపగలుగుతున్నాను. ఆలోచన కూడా వచ్చింది ఎలా చేయాలని. మొట్టమొదటి ఏం చేయాలనుకున్నాను, మొదటి సంవత్సరమే జోలి కట్టుకుని ఇంటింటికి వెళ్ళి నిలబడదాం అనుకున్నాను. మొదటి సంవత్సరమే జోలి కట్టుకుని ఇంటింటికి వెళ్ళాను. 13,500 వచ్చింది నాకు ఈ గ్రామంలో జోలి కట్టుకుంటే అప్పుడు. ఇక ఆ జోలే ఈ రోజుకి కట్టుకుంటున్నాను. 30 సంవత్సరాలు జోలి కట్టుకుని గ్రామంలో తిరుగుతుంటే ఈ సంవత్సరం 2,76,000 వచ్చింది జోలిలో. అంతేకాదు మంచి యువకులు, కుర్రాళ్ళు, స్వామికి మాలలు వేసుకున్నాళ్ళు, ఉత్సాహంగా ఉన్నాళ్ళు, అయ్యప్ప స్వామి అనుగ్రహం పొందినాళ్ళు, కుటుంబాలు బాగుపడినాళ్ళు అందరూ కూడా ప్రతి సంవత్సరం 1000 రూపాయలు ఇచ్చే దాతలు ఆ గోడ మీద రాసిండే. ఎంత ఖర్చు అవుతుందో
50,000 కాడ నుంచి 70,000 కాడ నుంచి 1,00,000 కాడ నుంచి 2 లక్షల కాడ నుంచి 3 లక్షల చిల్లర దాకా ఖర్చులు 4 లక్షల దాకా అయిపోతుంది. ఎలా వస్తుందంటే ఆయనే తెచ్చుకుంటున్నాడు. నాకు డబ్బు ఎలా వస్తుందనే మైండ్లో అసలు ఆలోచన ఉండదు. నాకు కార్యక్రమం ఎలా చేయాలి, కార్యక్రమం ఎలా అందంగా జరగాలి, మైండ్ అంతా ఇది. నేను చేయగలిగేవాడిని కాదు. నాకు బంటులాగా సతీష్ అనే కుర్రాడు ఎప్పటి నుంచి పెళ్ళి కాకుండా ఉన్న చిన్నప్పటి నుంచి తోడై నేడై ఆయనే పెట్టాడు. కూర్చోమంటే కూర్చుంటాడు, నిల్చోమంటే నిల్చుంటాడు, ఏం చెబితే చేస్తాడు. అందుకని నేను నిలవగలిగాడు. ఆ పనులు అవుతున్నాయి. ఒక్క వ్యక్తి ఇంత కార్యక్రమం నాకు ఆయన తీసుకొచ్చాడు. లేకపోతే అంతేకాదు ఎంతోమంది భక్తులు సహకారం, గ్రామస్తులు సహకారం. స్వామి బయలుదేరితే స్వాములు మళ్ళీ నా వెనకాల గ్రామం అంతా తిరుగుతూ ఎంతో ఉత్సాహమే, అన్నిటికీ ఉత్సాహమే, ధనం రావాలన్నా ఉత్సాహమే. అదే ఆయన జరిపించుకుంటున్నాడు. ఇంకా ఇంతకంటే ఏం చెప్పను. Like and subscribe Eagle Media Works.